గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో మన ట్యాంక్లో అయితే మనమైతే బ్రీడింగ్ అయితే పెట్టాం కదా గప్పీస్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అవి చాలా పిల్లలు అయితే పెట్టేసినామన్నమాట. ఒక 30 పైన ఉన్నాయి. సో ఇవే అనమాట పెట్టింది. వీటి పేర్లు ఏంటో తెలిసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే నేను చెప్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా పిల్లలు అయితే పెట్టాయి. సో వేరే దాంట్లో కూడా ఉన్నాయి, అన్నీ కలిపేసాం అనమాట. సో చాలా పెట్టాయి గాయస్ ఇవైతే. ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏంటంటే, ఇంకా చిన్న పిల్లలకి అయితే మనం అయితే ట్యాంక్ సెటప్ చేయాలి కాబట్టి సో బయట అయితే ఎత్తుకున్నాం అన్నమాట. పాడైపోయింది, దాన్ని అయితే కడిగిపిస్తూ ఉన్నాం అనమాట. సో దాన్ని చాలా శుభ్రంగా కడిగేసి తర్వాత ఏం చేస్తానో చూడండి. ఒక ట్యాంక్ సెటప్ ఎలా చేయాలో కూడా నేర్చుకున్నట్లయితే ఉంటుంది కదా. సో ఇప్పుడైతే మా అక్క అయితే కడుగుతుంది, నేను మధ్యలో అలా వీడియో తీస్తూ హెల్ప్ అయితే చేస్తున్నాను అనమాట. సో ట్యాంక్ అయితే బాగా కడిగేసి ఎత్తుకెళ్ళిపోతున్నాను అనమాట మిద్దె పైకి. సో ఆ పక్క అయితే మన ఫిషెస్ అన్నీ ఉంటాయి, ఆల్ ఆఫ్ ట్యాంక్స్ అన్నీ చూడండి ఒకసారి. సో ఇవే అనమాట నా ట్యాంక్ అయితే. సో ఇక్కడైతే పెట్టి అయితే ఫిక్స్ చేస్తాం. ఫస్ట్గా అయితే మనం అయితే కల్లుప్పు అయితే వేసుకోవాలన్న, ప్రతిసారి కల్లుప్పు అయితే వేసుకోవాలన్నమాట. కల్లుప్పు వేసుకున్న తర్వాత అయితే దీనికి సరిపడా నీళ్ళు అయితే వేసుకున్నా, కాబట్టి కొంచెమే వేసుకున్నాను అనమాట. వాన పడుతుంది అనేసి మళ్ళీ రెయిన్ పడడం వల్ల మళ్ళీ ఎక్కువైపోతుందేమో అని. సో మళ్ళీ ఇది కొంచెం అయితే యాడ్ చేసుకొని ఖచ్చితంగా ఆల్మండ్ లీఫ్ అయితే వేసుకోవాలి, అంటే బాదమాకు ఎండిపోయింది మాత్రమే వేసుకుంటున్నా. సో వేసుకున్న తర్వాత నెక్స్ట్ టెంపరేచర్ మ్యాచింగ్ అయితే పెట్టేసినాం. సో మన ఫిషెస్ బేబీస్ అయితే ఫ్రైస్ ఉన్నాయి కదా, వాటికైతే ఇంకా టెంపరేచర్ మ్యాచ్ అవ్వాలనేసి, కొత్త వాటర్ కదా అందుకని టెంపరేచర్ మ్యాచింగ్ అయితే పెట్టేసినాం అనమాట. ఇది వచ్చి ఫాక్ స్టైల్ ఫాక్ స్టైల్ కూడా పెట్టేసినాం. ఫాక్ స్టైల్ చూసుకున్నట్లయితే 2 డ్రమ్ములు అయితే వేసాను, మళ్ళీ డౌట్తో పెద్దది కూడా వేస్తానులేండి. సో డక్ వీడ్ అయితే ఇంత కొంచెం చాలు, 1 pinch చాలు, చాలా లాట్ వచ్చేస్తుంది డక్ వీడు. సో తర్వాత మిగతా ఫిషెస్కి అయితే ఇప్పుడే బేబీస్ పెట్టాయి కాబట్టి ఫీడింగ్ అయితే ఇచ్చేద్దాం వాటికి. సో ఇవైతే నా దగ్గర ఉన్న సపరేట్ బిల్డింగ్. ఏందమ్మా మా అక్క ఇక్కడ ఫీడ్ వేసేది మరి ఇంత వేసేసింది, మళ్ళీ నేను ఎత్తేస్తాను అనమాట, అన్నీ సపరేట్ చేసిన దాన్ని. మరి ఇంత వేసేసింది తెలుసా మా అక్క, దండిగా వేసేసింది. అడిగితే 2 రోజుల నుంచి మేతలే కదా, కరువులు ఉంటాయేమో అనేసి అంత వేసింది. చేపలు ఉండేదానికి అసలు వచ్చేదానికి అర్థం కదా. సో వెత్తైతే వేరే ట్యాంక్లో అయితే వేసేస్తున్నాం అనమాట వేరే వాటికి. ఇప్పుడు ఆ లోపల టెంపరేచర్ మ్యాచింగ్ అయితే చేస్తున్నాం. ఒక 30 పైనే వచ్చుంటాయి బేబీస్ అయితే. సో వీటితో అయితే ఎత్తాను, ఫస్ట్ అయితే దాంతో ఎత్తాను అనమాట, ఫిషెస్ పెట్టే దాంతో అయితే దూరం వెళ్ళిపోతున్నాయి. అవి పెద్ద చిల్లులు ఉండడం వల్ల దాంట్లో నుంచి అయితే దూరం వెళ్ళిపోతున్నాయి. సో అందుకే దీంతో అయితే టీ వడగట్టే దాంతో అయితే ఎత్తాను అనమాట. సో ఇది కూడా మేత కూడా ఎత్తా ఉన్నాను. దీంట్లో అయితే ఇప్పుడు ఎత్తే టబ్లో అయితే డక్ వీడ్ కొంచెం తెచ్చుంటాను, అది చాలా అయిపోయింది, చాలా వాటికైతే వాడుతున్నాను. ఇప్పుడు డక్ వీడ్ కూడా చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతుంది, ఫ్లోటింగ్ ప్యాంట్ కదా, చాలా మిడివాలంగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవే అనమాట, వీటిలో ఉండే వాటి 2 కలిపి పెట్టినా అర్థం కాల, ఒకటి పెట్టిందో అర్థం కావట్లేదు, కానీ చాలా లాట్ వచ్చాయి. సో ఇది వచ్చి మన గ్లాస్ అక్వేరియం. దీంట్లో వచ్చి ఒక ప్లాటీ ఉంది, ఒక ప్లాటీ, ఒక మేల్ అండ్ ఫీమేల్ మాలీస్ అయితే ఉన్నాయి. ప్లాటీకి ఇంకోటి కూడా తేవాలి, ఫస్ట్ తెచ్చినప్పుడు చనిపోయాయి. సో అట్లాగే యాపిల్ స్నైల్ కూడా ఉంది దీంట్లో, చూపిస్తాను చూడండి. ఇదే అనమాట మన కాడ ఉండే ఒక యాపిల్ స్నైల్. దీంట్లో ఒకటి మన గ్లాస్ అక్వేరియంలో ఒక యాపిల్ స్నైల్ అయితే ఉంది, అది కూడా చూపిస్తాను. సో మా అక్క అయితే చూపిమంది అనేసి తీసి ఇచ్చాను అనమాట మా అక్కకి. దాంట్లో అయితే వేసేస్తా ఉంది. ఇప్పుడైతే ఫైనలీ మనం బేబీస్ అయితే వదిలేద్దాం అన్నీ. ఇవైతే పోవట్లేదు అసలు, అందుకే ఎత్తి దొలిచేసిన సప్పని. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంతవరకు చూసినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అంతే చేసి ఇంకా ఖచ్చితంగా నేను ఎలా చూపించానో ఆ విధంగా అయితే సెటప్ అయితే చేసుకోండి ట్యాంక్ అనేది, ఓకేనా. ఇంకా మనకైతే మిగిలిన వాటర్ అయితే బయట పోసేసాం. అంటే ప్రతిదానికైతే ఆల్మండ్ లీఫ్, మీరు ట్యాంక్ సెటప్ చేసేటప్పుడు ఆల్మండ్ లీఫ్, కల్లుప్పు అయితే ఖచ్చితంగా, అంటే రాళ్ళుప్పు అంటారు కదా, ఖచ్చితంగా అవసరం అనమాట అవైతే. సో అంతే ఇవాళ వీడియో. బై ఫ్రెండ్స్, బై టాటా, సీ యూ. అండ్ మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోకి. సో అలాగే మీ ఫ్రెండ్స్ ఫిష్ లవర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. బై టాటా, సీ యూ, సైనింగ్ ఆఫ్.